వెల్కమ్ బ్యాక్. పేరుకేమో ప్రజాపాలన, నిజానికి అమలవుతున్నది మాత్రం నియంతృత్వ పోకడ. నిరుద్యోగులను పట్టించుకునే తీరిక, ఓపిక కాంగ్రెస్ ప్రభుత్వానికైతే అస్సలు లేదు. కానీ వారి సమస్యలను చూపిస్తున్న మీడియాపై మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అధికారంలోకి రాకముందు అశోక్ నగర్, చిక్కడపల్లి చుట్టూ ప్రదక్షిణలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అక్కడ ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు. అయితే నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ అడుగుతున్న నిరుద్యోగులను అణచివేస్తున్నారు. వారి సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన టీ న్యూస్ ప్రతినిధులపై పోలీసులతో బెదిరింపులకు దిగుతున్నారు. మీడియాపై నిషేధం ఉందన్న రేంజ్ లో ఆంక్షలను అమలు చేస్తున్నారు. అయితే టీ న్యూస్ లోగో చూస్తే చాలు కాకి డ్రెస్సులు ఊగిపోతున్నారు. మీరెందుకు వచ్చారు, మీ ఎంటీ నంబర్ ఇవ్వండి, ఇక్కడ ఉండొద్దు, వెళ్లిపోండి అంటూ కూడా బెదిరింపులకు దిగుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పుకున్న కాంగ్రెస్ నాయకులు నిజంగానే నాడు ఎమర్జెన్సీ తరహాలో అయితే మీడియాపై జులుం ప్రదర్శిస్తున్నారు. అవునండి, మీ సార్ తెచ్చారు కదా, మీ సార్ డ్యూటీ ఏమన్నాడు కదా, మాదిని తీసుకోండి, మీరు భయపెట్టిస్తున్నారు. ఫోటో తీసిండు ఆయన వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం రోజు ఒక మాట అన్నారు, ఇది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం అని, ఇది నిర్బంధ ప్రభుత్వం అని హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఏం ప్రెస్ మీట్లు కూడా పెట్టుకోవద్దా? మేము పెట్టుకుంటే పోలీసు వాళ్ళని ఎందుకు పంపుతున్నారు? మేమేమైనా నిర్బంధంలో ఉన్నామా? మా హక్కుల్ని మేము అడుగుతూ ఉంటే పోలీసుల్ని పంపుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి, పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు. ఎందుకు మా ఉద్యోగాలు మేము అడగద్దా? మేము అడిగితే మీకేంది? మీరు అన్నారు ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని. అదే రాహుల్ గాంధీజీ ఈ టీ స్టాల్ దగ్గర వచ్చి అన్నాడు కదా, మేము రేవంత్ రెడ్డికి నమ్మలే. రాहुल गांधी जी तुम आके बोले थे वो दिन, अभी क्या हुआ? अरे 1 साल में 2 लाख अनएम्प्लॉयमेंट को नौकरी दे तुम बोल के तुम बोले थे ना, जब बोले तो अभी क्या हुआ? तुम उधर जाके दूसरा स्टेट को जाके तुम प्रचार करते, 420 आमिल लगाते उधर, इधर आके यही स्टेट में अभी तक एक भी नौकरियाँ नहीं है। 16,000 नौकरी देके अभी तक चुप बैठे उन लोग। तो तुम बात करो, अभी तक 60 पे 7 बारी सीएम रेवंत रेड्डी तुम्हारे पास इतने बार दिल्ली को आया, तुमको मालूम नहीं है क्या? अरे तुम निरुद्योग नोटिफिकेशन दिए नहीं दिए तुमको पता नहीं है? पूछो एक बार, कितने दिन बोल के? अभी वो दिन बोले 420 हामी दे के जीत गए, चलो गांव में हम ही बोले, मेरा माँ को, मेरा पिताजी को मैं ही बोला, अभी मैं 5 रुपये का खाना खा रहा हूँ. ఇప్పుడు నేను 5 రూపాయలు ఫుడ్ తింటున్నా సార్. అరే ఒక్కటైనా సరిగ్గా చేసినామంటే అది లేదు, ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయంటే అవి లేవు, ఏమైనా అంటే మేము మీరు ధర్నాలు చేస్తే ముందే పోలీసులను పంపించేస్తున్నాం. అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయడానికి మేమైనా దొంగలమా? అది నిరుద్యోగులం, మా హక్కులు మేము అడుగుతూ ఉన్నాం. మా నోటిఫికేషన్ వేయండి అయ్యా అని మేము అడుగుతూ ఉంటే పోలీసు వాళ్ళని 5కి 6కి ఎందుకు పంపుతూ ఉన్నారు? పక్కల రూమ్లో పోయి అనుకుంటే పక్క రూమ్లో లొకేషన్ ట్రాక్ చేసి వస్తూ ఉన్నారు. మేమైనా దొంగలమా? డ్రగ్స్ ముఠానా అదేమైనా? అరే మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి స్వామి అంటే ఇప్పుడు వరకు లేదు. ఆ నిరుద్యోగ వృత్తి లేకపోయే 2 లక్షల ఉద్యోగాలు లేదు సరే అని ఇస్తారా అంటే త్వరలో అంటూ ఉన్నారు. ఎన్ని రోజులని త్వరలో? ఇది మాత్రం చెప్పకండి, త్వరలో మాత్రం చెప్పకండి. 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని అబద్ధపు హామీలు చెప్పకండి. మీరు చెప్తే ఇచ్చినామో 16,000 ఇచ్చినామంటూ అది చెప్పుకుంటే తిరగండి. ఇప్పుడు వరకు ఒక ఉద్యోగాలు ఇవ్వలేదని 30 లక్షల నిరుద్యోగులకు తెలుసు. సార్ మీరు ఏళ్ళు పెట్టొద్దు ప్లీజ్, సార్ మీరు ఏళ్ళు పెట్టొద్దు ప్లీజ్. మేము కూడా డ్యూటీ చేస్తున్నాం, మా తీయొద్దు, మీరు అయిపోయినాక తీయండి. మేము భయప్రాంతం